హాయ్ హలో నమస్తే మా రాజమండ్రి రుచులకు స్వాగతం. నేను మీ ఆశ. కార్తీక మాసంలో రావి ఉసిరికాయలతో పచ్చడి చేసుకుందామండి. ఉసిరి ఆవకాయ ఎలా చేద్దాం చూద్దాం రండి. వీడియో అంతా శ్రద్ధగా గమనించండి. ఒక పావు కేజీ అంటే ఒక 10-12 కాయలు వచ్చాయి. రావి ఉసిరికాయలు శుభ్రంగా కడిగి తుడిచి దాన్ని నూనెలో దానికి కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. మెంతులు, ఆవాలు, ఉప్పు, పచ్చికారం, ఉసిరికాయలు బాగా కడిగి తుడుచుకొని కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని నాన్ స్టిక్ ప్యాన్లో పెట్టి మూత పెట్టి ఉంచేసేయండి. ఆవిరికి జస్ట్ ఒక్క నిమిషం ఉంటే చాలా. అలాగే చూసారా, ఆవిరికి చక్కగా ఉడికాయి. నాట్లు పెట్టలేదండి, ఇప్పుడు పెడదాం నాట్లు. ఒక 2-3 నాట్లు పెట్టుకుని పచ్చడిలో కలిపేసుకోవడమే. వేయించి పక్కన పెట్టుకుందాం. జస్ట్ ఒక 2-3 నాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకోండి. చల్లారాయి కదా, సరిపోతుంది. ఇలా మనం పొయ్యి మీద అదే గిన్నెలో వేరుశనగ నూనె వేసుకుందామండి. గానుగ నూనె, నువ్వుల నూనె కూడా వేయచ్చు. నేను వేరుశనగ నూనె వేసాను. ఒక 1/2 స్పూను మెంతులు, ఒక 1/2 స్పూను ఆవాలు, కొంచెం జీలకర్ర కొద్ది వేగనించి సిమ్లో పెట్టండి స్టవ్. కరివేపాకు ఒక 4 రెమ్మలు, తాలింపు వేగుతున్నప్పుడే వెల్లుల్లిపాయలు ఒక 20 బాగా ఒలుచుకొని నీట్గా తాలింపులో బాగా వేగనివ్వండి. ఆవు పిండి అండి, ఒక 4 స్పూన్లు ఆవు పిండి, ఓ 4 స్పూన్లు కారం, పచ్చికారం కొంచెం వేయించి మిక్సీలో పొడి కొట్టాను. 2 స్పూన్లు సాల్ట్. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. తాలింపు వేగిపోయింది కదా, స్టవ్ ఆపేసి ఉసిరికాయలు నాటు పెట్టాను కదా, దీంట్లో కలిపేసుకుందాం. ఒక 4 నిమ్మకాయలు రసం తీసి పక్కన పెట్టుకుందాం. నిమ్మకాయలు ఇది చల్లారిన తర్వాత నిమ్మరసం కలపండి. దగ్గరికి అయిపోతుంది. ఒక పావు గంట మీరు పక్కన ఉంచితే దగ్గరికి అయిపోతుంది. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో తింటే. ఇది కూడా మా రాజమండ్రి కల్చరే. ఇంట్లో ట్రై చేయండి. మీ కమెంట్స్లో నాకు తెలియజేయండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. కార్తీక మాసంలో తప్పనిసరిగా తింటాం. ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.